హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ మ్యాథమెటిక్స్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో తెలియక అసలు క్వశ్చన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతూ చాలా మంది ఉంటారు. ఎస్పెషల్లీ అలాంటి మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళందరి కోసం మనకి ఎయిత్ క్లాస్లో అలాగే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సిబిఎస్ఈ ఎయిత్ క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, అందులో ఎస్పెషల్లీ మనం ఎయిత్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఎయిత్ చాప్టర్ దేని గురించి చూడండి, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్. ఓకే, చాప్టర్లోనే చూసాము ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. అవునా, ఫస్ట్ మనం ఈ చాప్టర్లోకి వెళ్ళడానికంటే ముందు ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ మనం ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? సపోజ్ చూడండి, ఏదైనా టర్మ్ తీసుకోండి. ఇప్పుడు x+y కానీ XYZ కానీ, ఓకే, 3xy కానీ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి, 3x + 4y + 7z. ఓకే, ఇలా మీరు ఏదైనా తీసుకోండి. ఎక్కడ కూడా మనకి ఈక్వల్ టు అనే సింబల్ కనిపించట్లేదు. క్లియర్గా చూడండి, ఎక్కడ కూడా మనం ఈక్వల్ టు రాయట్లేదు. అంటే ఈక్వల్ టు కనుక ఉండుంటే =0 కానివ్వండి, =1 కానివ్వండి, =5 కానివ్వండి, అలా ఇలా ఈక్వల్ టు కనుక ఉండుంటే వాటిని మనం ఏమంటాం? ఈక్వేషన్స్ అంటాం. అవునా, ఈక్వల్ టు లేని వన్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, మనం ఏవైనా సరే కొన్ని వేరియబుల్స్ని, టర్మ్స్ని, మల్టిప్లికేషన్ అలాగే అడిషన్, సబ్ట్రాక్షన్ ఏదైనా చేయొచ్చు. ఇలా చేసే వాటన్నిటిని కూడా మనం ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ మీరు కావాలి అంటే చూడండి. 5x - 3, ఓకే, 3 - 4y + 4a. ఓకే, మనం ఇలా ఏవి తీసుకున్నా కూడా వీటన్నిటిని కూడా మనం ఎక్స్ప్రెషన్స్ అంటాం, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో ఫస్ట్ మనకున్న కంటెంట్ ఏంటి ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ మనం ఈ చాప్టర్లో వేటిపైన మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, జస్ట్ ఈ టాపిక్స్ కనుక తెలిసి మనం కంప్లీట్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని చాప్టర్స్ కూడా, సపోజ్ ఎయిత్ చాప్టర్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ 8.1 ఉంది చాప్టర్లో. 8.1 దేన్ని డినోట్ చేస్తుంది? ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. చూడండి, ఫస్ట్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో చూసాం కదా, వాటిని మనం ఎడిషన్ అలాగే సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో ఒకసారి క్లియర్గా చూద్దాం. పాయింట్ టు పాయింట్ మనం క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి? మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఇదే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం. ఓకే, నెక్స్ట్ 8.3లో మల్టిప్లయింగ్ ఏ మోనోమియల్ బై ఏ మోనోమియల్. అంటే ఫస్ట్ నాకు మోనోమియల్ అంటే ఏంటో తెలిస్తే కదా నేను క్వశ్చన్ సాల్వ్ చేసేది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మోనోమియల్ బై ఏ పాలినామియల్ అంటే ఏంటి? నెక్స్ట్ సాల్వ్ చేయాలంటే నాకు మోనోమియల్ అంటే ఏంటో అలాగే పాలినామియల్ అంటే ఏంటో తెలిస్తే క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 8.5లో మల్టిప్లయింగ్ ఏ పాలినామియల్ బై ఏ పాలినామియల్. ఇక్కడ కూడా మనం మెయిన్గా ఇక్కడ ఈ చాప్టర్లో ఏం డిస్కస్ చేస్తున్నాం? ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, మోనోమియల్ అంటే ఏంటి, బైనామియల్ అంటే ఏంటి, ట్రైనామియల్ కూడా నెక్స్ట్ వస్తాయి. ట్రైనామియల్ అంటే ఏంటి, పాలినామియల్ అంటే ఏంటి, జస్ట్ వీటి యొక్క మీనింగ్స్ తెలిసి వాటిపైన ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఈ 3 ఆపరేషన్స్ ఎలా చేస్తున్నాము అని చెప్పేదే ఈ చాప్టర్. ఓకే, మనం ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. ఓకే, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి జస్ట్ ఇప్పుడే నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను కదా. నెక్స్ట్ చూడండి, మోనోమియల్ అంటే ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. చూడండి, మోనోమియల్ అంటే ఏంటి? మనకి ఏదైనా సరే ఒక సింగిల్ టర్మ్ ఉంటే వాటిని మోనోమియల్ అంటాం. అంటే సింగిల్ టర్మ్ అంటే ఏంటి? చూడండి, 7x అనేది ఒక సింగిల్ టర్మ్. ఓకే, 3xyz. ఓకే, ఇది ఒక సింగిల్ టర్మ్. సపోజ్ ABCD ఉంది, ఇదంతా కూడా మనకు ఒక సింగిల్ టర్మ్. అదే ఇక్కడ మనకు 7x + y కానివ్వండి, ఓకే, నెక్స్ట్ 3x - 5z ఇలా ఉంటే వీటిని మనం బైనామియల్ అంటాము. అంటే ఏంటో చూడండి, నెంబర్స్కి మధ్యలో, వీటికి మధ్యలో, వేరియబుల్స్కి మధ్యలో మనకి ప్లస్ కానీ మైనస్ కానీ ఇలా వస్తే వీటిని ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఓకే, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. వీటిని మనం 2 టర్మ్స్, అంటే 2 అంటే బై కదా. ఓకే, ఇలా జస్ట్ సింగిల్ ప్రోడక్ట్ లాగా ఉంటే వీటిని మనం మోనోమియల్ అంటాం. ఇలా మనకి ప్లస్లు మైనస్లు ఇది ఒక టర్మ్. ఓకే, 7x అనేది ఒక టర్మ్, y అనేది ఒక టర్మ్. ఓకే, ఇలా 2 టర్మ్స్ని మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తే వీటిని మనం బైనామియల్ అంటాం. నెక్స్ట్ ట్రైనామియల్ అంటే ఏంటి? జస్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక టర్మ్, అంటే ఇక్కడ మనకి a కానివ్వండి ప్లస్ నెక్స్ట్ y కానివ్వండి. ఓకే, లేదు 3x² + 4y² - 5z. ఓకే, ఇలా మనకి 3 టర్మ్స్. చూడండి, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఓకే, దిస్ ఈజ్ 1 టర్మ్.
దిస్ ఈజ్ వన్ టర్మ్, దిస్ ఈజ్ వన్ టర్మ్, దిస్ ఈజ్ వన్ టర్మ్. 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అంటాం, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అంటాం, సింగిల్ టర్మ్ అంటే వాటిని మనం మోనోమియల్ అంటాం. ఓకే, ఫస్ట్ మీ అందరికీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకు మెయిన్ టాపిక్ ఏంటి, ఫస్ట్ మనకి 8.1లో ఏం డిస్కస్ చేస్తున్నాడు, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఫస్ట్ ఈ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఎలా చేయాలి ఒకసారి క్లియర్గా చూద్దాం. సో మీ అందరికీ క్వశ్చన్ క్లియర్గా కనిపిస్తుంది. యాడ్ 7x² - 4x + 5 and 9x - 10. ఓకే, నేను క్వశ్చన్ క్లియర్గా రాస్తాను చూడండి, కనిపించకపోతే 7x² - 4x + 5. ఓకే, దీన్ని యాడ్ చేయాలి. దేంతో యాడ్ చేయాలి, 9x - 10తో యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మీకు షార్ట్ ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఇక్కడ మనకు x² టర్మ్ ఉంది, ఇక్కడ మనకు నెక్స్ట్ దాంట్లో మన x² ఉందా అంటే లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మనకు వచ్చేది ఒక 7x² వస్తుంది. సో 7x², x² టర్మ్స్ ఓవర్. నెక్స్ట్ చూడండి, ఎక్స్ టర్మ్స్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ -4 ఉంది, అక్కడ +9 ఉంది. అవునా, ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ అనేది వన్ సైడ్ రాయండి, -4x + 9x. నెక్స్ట్ చూడండి, కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉంది, అక్కడ -10 ఉంది. సో కాన్స్టెంట్స్ అనేది మనం వన్ సైడ్ రాస్తున్నాం, 5 - 10. ఓకే, సో 7x². ఓకే, -4x + 9x. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏమి ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి. ఇక్కడ మనకు సబ్ట్రాక్షన్, ఎందుకంటే -4 + 9 అనేది సబ్ట్రాక్షన్ కాబట్టి. సో +5x, నెక్స్ట్ -5. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్, 7x² + 5x - 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈక్వల్ టు 0 రాయకండి, ఎందుకంటే ఇవి ఎక్స్ప్రెషన్కి సంబంధించిన క్వశ్చన్స్, ఈక్వేషన్స్ కాదు, చాప్టరే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, క్లియర్గా అర్థం చేసుకోండి. అయితే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, మేడం టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్ వేరే కదా, మరి మీరేంటి ఈ మెథడ్ చెప్పారు అని. సో కొంతమందికి డౌట్ వస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఒక క్వశ్చన్ని మనం ఎన్ని వేస్లో చేసినా కూడా మనకు వచ్చే ఆన్సర్ అనేది 100% సింగిల్ ఆన్సరే వస్తుంది. సో మీకు ప్రూవ్ చేస్తాను చూడండి. సో మనం ఇలా చేయొచ్చు. సో ఇంకొక మెథడ్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ మీ అందరికి క్లియర్గా అర్థం అవడం కోసం x² టర్మ్స్ ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో ఎలా ఇస్తాడు, 7x² - 4x + 5 అని ఫస్ట్ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యాస్టీస్గా రాసి, నెక్స్ట్ కింద చూడండి, ఇక్కడ మొత్తం x² రాయాలి, ఇక్కడ x టర్మ్, ఇక్కడ 5 అంటే x² కింద x² రాయాలి, x కింద x రాయాలి, కాన్స్టెంట్ కింద కాన్స్టెంటే రాయాలి. ఓకే, ఇక్కడ మనకు సెకండ్ దాంట్లో x² లేదు కాబట్టి మనకి ఇక్కడ అసలు ఏమీ ఉండదు. ఓకే, ఎంప్టీ. నెక్స్ట్ చూడండి, x టర్మ్ ఉంది, x టర్మ్ ఏముంది, 9x ఉంది. అవునా, అంటే x కింద x రాయాలి, ఏ x రాస్తా, +9x కాబట్టి మళ్ళీ ప్లస్ అంటే సపరేట్గా రాయాల్సిన పని లేదు, జస్ట్ 9x. నెక్స్ట్ ఏంటి, కాన్స్టెంట్ ఏముంది మనకి, -10. ఓకే, సో -10, జస్ట్ దీన్ని సింప్లిఫై చేయడం, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 7x² యాస్టీస్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ -4 + 9 దట్ ఈస్ +5x -5. ఓకే, సో మనం ఎలా చేసినా కూడా ఆన్సర్ సేమే వస్తుంది. సో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ అనేది ప్రొసీడ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో ఇందాక మనం జస్ట్ 2 వేరియబుల్స్, మనం 2 టర్మ్స్ని మనం యాడ్ చేసాం. ఇక్కడ ఏంటి, 3 ఇచ్చాడు. ఫస్ట్ ఏంటి, 7xy + 5z - 3zx, 4yz + 9zx - 4y, -3xz + 5y - 2xy. అంటే ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ని మనం యాడ్ చేయమంటాడు. ఫస్ట్ ఎలా చేద్దాం చూడండి, ఫస్ట్ మీకు టెక్స్ట్ బుక్ మెథడ్ కావాలంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 7xy ఓకే + 5yz ఓకే -3zx. చూడండి, xy yz zx. ఓకేనా, ఫస్ట్ వీటి కింద మనం యాస్టీస్గా రాద్దాం. ఇంకా ఏమైనా ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, సెకండ్ ఇది ఫస్ట్కి సంబంధించింది, ఫస్ట్ యాస్టీస్గా రాసాం. నెక్స్ట్ xy అనేది ఇక్కడ ఉంది, సెకండ్ దాంట్లో కానీ థర్డ్ దాంట్లో కానీ xy ఉందా అంటే చూడండి, ఇక్కడ yz ఉంది, zx ఉంది, కానీ xy లేదు కాబట్టి సో సెకండ్ దాని నుంచి మనం ఏమీ రాయట్లేదు, ఇది ఎంప్టీ. ఓకే, నెక్స్ట్ చూడండి, సో xy అనేది మనకి ఇక్కడ ఉంది, దట్ ఈస్ -2xy. అంటే xy కింద మనం ఏం రాయాలి, -2xy. మళ్ళీ ఇది మైనస్ అనుకుంటారేమో, ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి సంబంధించింది, ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్కి, ఇది థర్డ్ ఎక్స్ప్రెషన్కి. సెకండ్ ఎక్స్ప్రెషన్లో xy ఏమీ లేదు కాబట్టి ఖాళీగా వదిలేయండి. థర్డ్ దాంట్లో -2xy ఉంది. ఓకే, xy టర్మ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ yz ఎక్కడైనా ఉన్నాయో చూడండి, yz అనేది మనకి ఇక్కడ +4yz. చూడండి, సెకండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించింది కదా, ఇది +4yz. థర్డ్ ఎక్స్ప్రెషన్లో చూడండి, yz అనేది లేదు కాబట్టి సో ఇక్కడ మనం ఏమీ వదిలేస్తాం. నెక్స్ట్ ఏంటి చూడండి, ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో zx ఉంది, సెకండ్ దాంట్లో 9zx ఉంది. చూడండి, ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన లైన్. ఓకే, ఇక్కడ మనం 9zx అని రాస్తాం. నెక్స్ట్ చూడండి, zx అనేది థర్డ్ ఎక్స్ప్రెషన్లో కూడా ఉంది, దట్ ఈస్ -3zx. చూడండి, థర్డ్ ఎక్స్ప్రెషన్లో
మైనస్ 3 ZX. ఓకే, XY YZ ZX రాసాం. ఓకే, మరి ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఈ మూడే ఉన్నాయి, బట్ సెకండ్ ఎక్స్ప్రెషన్లో చూడండి ఇక్కడేమో -4y ఉంది, థర్డ్ ఎక్స్ప్రెషన్లో +5x ఉంది. చూడండి సెకండ్ ఎక్స్ప్రెషన్లో మిగిలింది ఏంటి +5x కదా, +5x. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో మిగిలింది అంటే -4y. ఎక్స్ కింద ఎక్సే రాయాలి, ఎక్స్ కింద ఏమి లేదు కాబట్టి వదిలేయండి. ఓకే, ఇది -4y. ఓకే, వీటిని మనం నార్మల్ అడిషన్ చేయడమే. ఇక్కడ 7xy xy టర్మ్స్ సేమ్ ఉన్నాయి. 7 - 2 ఎంత 5xy. చూడండి YZ సేమ్ టర్మ్స్ 5 + 4 ఎంత 9yz. ఓకే, చూడండి ఇవన్నీ కూడా ZX టర్మ్సే. -3 + 9 6, 6 - 3 ఎంత +3 ZX. చూడండి x టర్మ్ ఒకటే ఉంది +5x. ఓకే, y టర్మ్ ఒకటే ఉంది -4y. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? +5x + 9yz + 3zx + 5x - 4y. ఓకే, ఈ క్వశ్చన్ని ఇది 1 మెథడ్ అనుకోండి. దిస్ ఈస్ మెథడ్ 1 చూడండి. ఓకే, సెకండ్ మెథడ్ ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మీ అందరి కోసం క్లియర్గా చూడండి. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్యాటర్న్. ఓకే, ఎంతమందికి క్లియర్గా అర్థమైందో తెలియదు. మీకు ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో క్వశ్చన్స్ అనేది సింప్లిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ మెథడ్ చూడండి. క్వశ్చన్ అనేది సేమ్ క్వశ్చన్ కదా. ఓకే, ఇదే టెక్స్ట్ బుక్ క్వశ్చన్ని మనం ఎలా రాద్దాం ఫస్ట్ చూడండి, మీ అందరికి చాలా ఈజీగా అర్థం అవడానికి. ఫస్ట్ XY, ఓకే, YZ ZX, నెక్స్ట్ X Y. ఇక్కడ ఎక్కడ కూడా సింపుల్ జస్ట్ Z లేదు కాబట్టి నేను రాయట్లేదు. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో XYకి సంబంధించింది ఏముంది, ఇదే కదా 7xy. ఓకే, ఇవన్నీ XYకి సంబంధించిన లైన్. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో 7xy ఉంది, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో -2xy ఉంది. ఓకే, ఈజీగా అర్థం అవడం కోసం. ఓకే, YZ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది 5yz, సెకండ్ దాంట్లో 4yz. ఓకే, థర్డ్ దాంట్లో లేదు, వదిలేయండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ దాంట్లో చూడండి -3zx. ఓకే, ఇక్కడ ఏంటి మనకి +9zx, జస్ట్ 9zx అని రాయండి. ప్లస్ అని సపరేట్గా మనం రాయం కదా, 9zx. అక్కడ మనకి ఏముంది -3zx అన్న xz అన్న ఒకటే. ఓకే, ఇక్కడ x టర్మ్స్ ఏమేమి ఉన్నాయి జస్ట్ చూడండి. ఎక్స్ప్రెషన్ 3లో 5x ఉంది. సో ఇంకెక్కడ కూడా x టర్మ్స్ లేవు, ఓన్లీ x టర్మ్స్ ఒక ఎక్స్ప్రెషన్ 3లోనే ఉంది. ఓన్లీ y టర్మ్ అనేది ఓన్లీ ఎక్స్ప్రెషన్ 2లో ఉంది కాబట్టి -4y అంతే. వీటన్నిటిని ఏ ఆర్డర్లో రాసినా కూడా ఫైనల్గా మనం సింప్లిఫికేషన్ చేస్తున్నాం. ఓకే, 7 - 2 5xy. ఓకే, +5 + 4 9yz. ఓకే, నెక్స్ట్ ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు +3 ZX అన్న XZ అన్న ఒకటి. సో +5x. ఓకే, -4y. ఓకే, సో ఇది ఒక మెథడ్. మీరు ఇలా ఎక్స్లు వైలు ZX అని క్లియర్గా రాసుకొని ఇలా చేసినా కూడా మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. అంటే మీకు ఎలా ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో ఫాలో అవ్వండి. సో ఇది మెథడ్ 2. అంటే మనం ఇలా కూడా క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు ఈ సెకండ్ మెథడ్లో. లేదు ఇంకా వేరే మెథడ్ ఏంటి, మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా ఆ మెథడ్లో. ఫస్ట్ చూడండి 7xy + 5yz. ఓకే, -3zx. ఏం చేయమన్నాడు క్వశ్చన్లో, ఎడిషన్ అంటే ప్లస్. ఓకే, నెక్స్ట్ 4yz. ఓకే, +9zx -4y. ఓకే, సో థర్డ్ దాన్ని కూడా మనం ఎడిషన్ చేయాలి. థర్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటి, -3zx + 5x -2xy. ఓకే, 2xy. ఈ మూడింటిని మనం ఎడిషన్ చేయాలి. ఓకే, డైరెక్ట్గా చూద్దాము. xy ఇక్కడ ఉంది, xy ఇక్కడ ఉంది. సో ఈ రెండు వన్ సైడ్ రాయండి. 7x - 2xy. ఓకే, నెక్స్ట్ ప్లస్ yz ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 5yz. ఓకే, +4yz. ఓకే, నెక్స్ట్ zx ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఉంది -3zx. నెక్స్ట్ +9zx. ఓకే, సో ఇక్కడ మైనస్ లాస్ట్ ఎక్స్ప్రెషన్లో చూడండి zx ఇక్కడ కూడా ఉంది -3zx. ZX అన్న XZ అన్న రెండు ఒకటే. X టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి, ఓన్లీ +5x. ఓకే, సో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, దట్ ఈస్ -4y. అంతే, వీటంటే సింప్లిఫై చేయడమే. 7 - 2 ఎంత 5xy +5 + 4 9yz. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి +3zx. ఓకే, +5x -4y. ఓకే,
సో చూసారు కదండి, ఒకే క్వశ్చన్ని మనం 3 వేస్‌లో మనం మనకి ఎలా అర్థమైతే మనం అలా చేయొచ్చు. ఎలా చేసినప్పుడు మనకు ఆన్సర్ అనేది సింగిల్ క్వశ్చన్‌కి సింగిల్ ఆన్సర్ వస్తే మనం చేసిన వే అనేది రైట్ అనమాట. ఓకే. సో చూసారు కదండి, మనం క్వశ్చన్స్ అనేది చాలా డీటెయిల్‌గా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామో. సో సీబీఎస్ఈ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం సో ప్లే స్టోర్‌లో డీమ్యాథ్స్ అనే యాప్ ఉంటుంది. ఓకే. డీమ్యాథ్స్. సో డీమ్యాథ్స్ యాప్ అనేది బ్లాక్ కలర్ లోగో ఉండి ఉంటుంది. సో ఈ యాప్‌లో మనం 8th క్లాస్ సీబీఎస్ఈకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది సో డైలీ మనం కొంత కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఓకే. దీని యొక్క ప్రైస్ ఎంత అంటే జస్ట్ 888 రూపీస్. ఓకే. ఓన్లీ 888 రూపీస్‌కే మీరు కోర్సు పర్చేస్ చేయడం వల్ల డైలీ కొంత కంటెంట్ అనేది మేము హార్డ్లీ ఒక 45 డేస్‌లో కంప్లీట్ సిలబస్ అనేది మీకు కవర్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడే ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళందరికీ జస్ట్ 888 రూపీస్‌కే వ్యాలిడిటీ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీ. ఓకే. సో 1 ఇయర్ వ్యాలిడిటీ జస్ట్ 888 రూపీస్‌కి డైలీ కొంత కంటెంట్ అనేది సో మన డీమ్యాథ్స్ యాప్‌లో సో రికార్డింగ్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా కోర్సును పర్చేస్ చేసుకోండి. సో ఎలా పర్చేస్ చేసుకోవాలి, సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా కావాలి అనుకుంటే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ కామెంట్ కూడా చాట్ బాక్స్లో పెట్టండి. ఓకే. థ్యాంక్ యూ ఆల్.